నెక్స్ట్ వన్ 521 క్వశ్చన్ చూడండి. సమ్ మెటల్స్ అక్కర్ ఇన్ ద నేటివ్ ఫామ్ బికాస్ ఆఫ్ దేర్. కొన్ని మెటల్స్ నేటివ్ ఫామ్లో లభిస్తున్నవి. ఎవి నేటివ్ ఫామ్లో లభిస్తాయి అని చెప్పిన ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో హైడ్రోజన్ కింద ఉన్న మెటల్స్ కా, మే, సి, ఆ, ప్లాటినం. కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ఆరం, ప్లాటినం ఇవి లభిస్తాయి. ఎందుకు లభిస్తాయి అంటే వీటి యొక్క రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. లో రియాక్టివిటీ వాటి యొక్క చర్యాశీలత తక్కువగా ఉంటుంది కాబట్టి, వేరే వాటితో చర్యలో తక్కువగా పాల్గొంటాయి కాబట్టి, లేదా పాల్గొనవు కాబట్టి మనకు ప్యూర్ ఫామ్లో లభిస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఎందుకు రీజన్ ఏంటిది? లో రియాక్టివిటీ వల్ల. 522 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మోడరేట్లీ రియాక్టివ్ ఎలిమెంట్. ఇందులో మోడరేట్లీ రియాక్టివ్ ఎలిమెంట్ ఏది? సోడియం హై రియాక్టివ్ ఎలిమెంట్. సో దీనికి ఒక మనకేంటి ఒక స్లోగన్ ఉన్నది. లీ సీ రూపో బెస్ స్ట్రా కాల్ సో మ్యాగ్నా ఆల్ మాంగ్ జీ క్రో ఫెడ్ కార్డ్ కో నిక్ టీ లీ హై కా మే సి ఆ ప్లాటి. ఇది మొత్తం స్లోగన్. ఇది మెటల్ యొక్క రియాక్టివిటీ సిరీస్. లీసీ రూపో బెస్ట్రా కాల్సో మ్యాగ్నా ఆల్ మాంగజీ క్రోఫెడ్ కార్డ్కో నిక్టీ లీహాయ్ కామే సియా ప్లాటి. ఇది మొత్తము మనకేంటిది మెటల్ యాక్టివిటీ సిరీస్. ఈ పైన ఉన్న మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్ మెటల్స్. హైడ్రోజన్ కంటే కింద ఉన్న మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్యాక్టివ్ మెటల్స్. మధ్యలో ఉండేటివి మోడరేట్లీ యాక్టివ్ మెటల్స్గా తీసుకోవాలి. కాబట్టి మనకు ఐరన్ని మనము తీసుకోవచ్చును. ఏమైనా క్రోఫెడ్ కార్డ్కో వచ్చింది, ఇక్కడ వచ్చింది ఫెర్రస్. 523 ఫ్రోత్ ఫ్లోటేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ డాష్ ఓర్. ఫ్రోత్ ఫ్లోటేషన్ సల్ఫైడ్ ఓర్స్ని ప్యూరిఫై చేయడం కోసము మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సల్ఫైడ్ ఓర్ని ప్యూరిఫై చేయడం కోసం ఏ ప్రాసెస్ని యూజ్ చేస్తారు? ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 524 ఐరన్ ఓర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ బై. ఐరన్ ఓర్ని ఏ ప్రాసెస్ ద్వారా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము? ఏ ప్రాసెస్ ద్వారా మనం ప్యూరిఫై చేస్తున్నాము ఐరన్ ఓర్ని. ఐరన్ ఓర్ ఈజ్ ప్యూరిఫైడ్ విత్ వాట్? మ్యాగ్నెటిక్ సపరేషన్ ద్వారా. ఎందుకంటే Fe2O3 ఉంది కదా, దీనికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. సో దీనిలో ఉన్న నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ సపరేషన్ ద్వారా సపరేట్ చేస్తాము. ఒకటి మ్యాగ్నెటిక్ వీల్ ఉంటుంది, ఒకటి నాన్ మ్యాగ్నెటిక్ వీల్ ఉంటుంది. దీని మీద ఒక పట్టా ఉంటుంది. ఈ పట్టా మీద క్రష్ చేసిన ఓర్ని ఇట్లా పంపించినట్టయితే మ్యాగ్నెట్గా ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నది అంతా అతుక్కొని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కింద పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెట్ లేదు కదా, కింద పడుతుంది. ఇక నాన్ మ్యాగ్నెట్ అతుక్కోదు కాబట్టి ఇక్కడనే జారిపోతూ ఉంటుంది. ఇట్లా నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ని, మ్యాగ్నెటిక్ ఓర్ని మనము మ్యాగ్నెటిక్ మెథడ్ ద్వారా సపరేషన్ చేయడం జరుగుతుంది. మన ఐరన్ ఓర్ అంటే Fe2O3, దీనికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ సపరేషన్ యూజ్ చేస్తారు. మ్యాగ్నెటిక్ సపరేషన్ మనం యూజ్ చేయాలంటే ఏముండాలి? రెండు అంటే ఇంప్యూరిటీస్ ఓర్, ఒకటి మ్యాగ్నెట్ ఒకటి నాన్ మ్యాగ్నెట్ కావాలి. లేదా ఇదే నాన్ మ్యాగ్నెట్ అయితే ఇది మ్యాగ్నెట్ కావాలి. రెండు మ్యాగ్నెట్స్ అయినా వి కాంట్ సపరేట్. రెండు నాన్ మ్యాగ్నెటిక్ నేచర్స్ ఉన్నా కూడా ఈ మెథడ్ని మనం అప్లై చేయలేము. నెక్స్ట్ వన్ 525 క్వశ్చన్. ప్యూర్ మెటల్స్ ఏ విధంగా ఉంటాయి? ప్యూర్ మెటల్స్ మనకు ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే సాఫ్ట్గా ఉంటాయి. అందుకే ఏం చేస్తారంటే ఈ మెటల్స్కి ఇంకా వేరే మెటల్స్ని కలిపి మనము అల్లాయ్ని తయారు చేస్తాము. అల్లాయ్ అంటే ఏంది? హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more metals ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అల్లాయ్. ఒక్కొక్కసారి నాన్ మెటల్స్ కూడా కలిసి ఉంటాయి. కార్బన్, స్టీల్ లోపల కార్బన్ నాన్ మెటల్ కలిసి ఉంటుంది.
అంటే మెటల్స్, నాన్ మెటల్స్ మిక్చర్ లేదా రెండు ఎక్కువ డెఫినేషన్ అయితే ఇట్లానే చెప్తాం. 2 ఆర్ మోర్ మెటల్స్ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ అల్లాయ్. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మెటల్స్ కలిసి ఉంటున్నాయి కాబట్టి దానికి ఏమవడం జరుగుతుందనంటే స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది, తొందరగా తుప్పు పట్టదు, ఎక్కువ కాలం మన్నుతుంది. దాన్ని ఏమంటారు? అల్లాయ్ అంటారు.